ఈ నిచ్చెన ఈ సంఘంలో ఉంది, ఇక్కడి నుంచే పరలోకానికి వెళతామని మీరు నేను తెలుసుకుంటే, ఈ వాక్యాలను బట్టి మీకు తెలిస్తే, అర్థమైతే, మీరు మందిరానికి రాకుండా ఇంటిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరు. కాబట్టి దేవాలయంలో తప్పక కూడుకుంటామండి ప్రియమైన దేవుని వాళ్ళరా. సంఘముతో సహవాసం కలిగి ఉంటాము. చరస్థిరాస్తులైనా చివరికి సంఘానికి ఇచ్చేస్తామండి. ఆనాడు అందుకేనండి ప్రారంభ శతాబ్దంలో వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు ఏం చేశారండి? 2వ అధ్యాయం అపోస్తల కార్యములు సంఘంలోనికి చేర్చబడిన వారందరూ చూడండి అక్కడ ఏం చేశారో. 44 వచ్చును 48. అప్పుడు ప్రతి వానికి నీ భయం కలిగెను, మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునిరి. ఎదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలనను దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో. వాళ్ళు చేసిన త్యాగం ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవాలయంలో ఎందుకు కూడుకోవాలో వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకు ఇక్కడ మేము సంపాదించుకున్నది ఈ దేవాలయం నుంచే. అనేక ఆత్మల రక్షణార్థం మేము ఖర్చు చేస్తే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం అనుకున్నారు వాళ్ళు? పరలోకానికి వెళ్ళిపోతాం. వాళ్ళకు వచ్చిందండి ఆలోచన. వాళ్ళకు వచ్చిన ఆలోచన. మొదటి శతాబ్దంలో వారు తమ చరస్థిరాస్తులను నమ్మి అందరికీ ఇచ్చారంటే మందిరంలోనే నిచ్చెన ఉంది. మందిరంలోనే ఉంది, నిచ్చెన ఉంది. ఈ నిచ్చెన నుంచే, ఎక్కడి నుంచి, ఈ నిచ్చెన మీద నుంచే పరలోకానికి చేరుకోగలమని గ్రహించారు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈరోజు చాలామంది ఆరాధనకు రావటం లేదు. ఎందుకు తెలుసా? ఎందుకు మానేస్తున్నారంటే తెలుసా ప్రియమైన దేవుని? ఈ సంఘము యొక్క విలువ తెలియక. ఈ సంఘము యొక్క విలువ తెలియక, ఇది దేవుని మందిరాన్ని గుర్తించక చాలా కుటుంబాలు మానేస్తున్నాయండి. మీకు తెలుసా ప్రియులరా? ఈ మందిరంలో ఉండి, ఈ సంఘములో ఉండి నువ్వు చనిపోతే ఇక్కడ నిచ్చెన ఉంది. ఈ నిచ్చెన మీద నుంచి దేవదూతలు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొని నిన్ను అక్కడికి తీసుకుని వెళ్ళిపోతారు. ఇది చాలామందికి తెలియలేదండి. అందుకే నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. భార్యగా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు, బిడ్డలుగా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు, భర్తగా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు, తల్లిదండ్రులుగా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళరా. చూడండి, మనం ఎప్పుడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు అండి, ఎంతెంత దూరం ప్రయాణం చేసినా మరలా మన ఇంటికి చేరిపోవాలని అనుకుంటాం. మన ఇంటికి వచ్చేయాలనుకుంటాం, కానీ మందిరానికి చేరుకోవాలి. పరలోకానికి నిచ్చెన మందిరంలోనూ ఉందని తెలుసుకోలేకపోతున్నారు. నేడున్న ఈ సంఘపు వారికైనా, ఏ సంఘపు వారికైనా సంఘములో పరలోకానికి చేర్చుకునే నిచ్చెన ఉందని ఎవరికైనా అర్థమైందా ప్రియమైన దేవుని వాళ్ళారా? మీరు ఆలోచించండి ఒకసారి. ఎవరికైనా అర్థమైందా?